సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన జూన్ 1వ తారీఖు నుండి ఉంటుంది. జూన్ 1వ తారీఖు ఆసిఫాబాద్ సంబంధించిన జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు రెండో విడత కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా అక్కడ సమీపంలో ఉన్న ప్రాజెక్టులను కూడా సందర్శించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ కార్యక్రమంలో హైదరాబాద్ వేదికగా జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా ఉదయం 10 గంటల వరకే ముగించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎండ తీవ్రతంగా ఉండడం వల్ల 10 గంటల వరకే మొత్తం ముగించుకోవాలని కూడా అటు నేతలకి అదేవిధంగా అధికారులకు కూడా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా జూన్ 3వ తారీఖు కూడా ఇటు పాలమూరు సంబంధించిన ప్రాజెక్టు సందర్శించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. పాలమూరు ప్రాజెక్టు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ ఏవైతే ప్రజల్లోకి వినియోగించే విధంగా తీసుకొని రావాలి అనే ప్రణాళికతోనే సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టులను కూడా సందర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కోయదేడకు సంబంధించిన ఏదైతే మార్కెట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారో దాదాపుగా 239 ఎకరాలలో మార్కెట్ ఏర్పాటు చేస్తారో ఆ పనులను కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి పర్యవేక్షించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. తర్వాత జూన్ 4వ తారీఖు జూరాల ప్రాజెక్టుకి వెళ్ళి అక్కడ ఉన్న ఏవైతే పనులు జరుగుతా ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రాజెక్టులు విషయాలు కావచ్చు, అక్కడ మరమ్మతులు అభివృద్ధి కావచ్చు, వాటిలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వెళ్ళి అక్కడ ఏ విధంగా జరుగుతూ ఉందని కూడా చూసే నేపథ్యం అయితే కనబడతా ఉంది. వరుస పర్యటనలతోని సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్పీడ్ పెంచాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందే చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో తను కూడా కీలకమైన ప్రాజెక్టులు కావచ్చు, కీలకమైన అంశాలపైన వరుస పర్యటన అయితే పెట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ప్రజలందరికీ కూడా అదేవిధంగా కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటానని కూడా సీఎం రేవంత్ రెడ్డి మొన్న కార్యక్రమంలో చెప్పారు. ఏ విషయమైనా కానీ మాకు తెలపండి, ఖచ్చితంగా మేము ప్రజలకి అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి పాటుపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరిగే విధంగా పనులు అయితే చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ జిల్లాల పర్యటన ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది.